ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. మరి మనందరికీ తెలుసు యోబు గారి గురించి. ఆయన ఒక సందర్భంలో అంటాడు, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, నా వ్యాజ్యమును ఆయనకే అప్పచెప్తాను అనేసి. లైక్ వైజ్ అనేకమైన భక్తులు బైబిల్ గ్రంథంలో వారి నడవడికని, వారి కార్యకలాపాలన్నీ దేవునికి అప్పచెప్పి ఉన్నారు. మరి మీలో ఎంతమంది మీ కార్యకలాపాలన్నీ, మీ ప్లాన్స్ అన్నీ, మీ పనులన్నీ దేవుని మీద వేసేవారిగా ఉన్నారండి? ఇంగ్లీష్లో అయితే చక్కని మాట ఉంటుంది, కమిట్ టు ద లార్డ్. మరి ఎంతమంది దేవునికి కట్టుబడి ఉంటున్నారు? దేవుని గైడెన్స్ అడిగేవారిగా ఉన్నారు? దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉంటున్నారు? దేవుని మాటలకు కట్టుబడి ఉంటున్నారు? కొంతమంది ఉంటారు, నా శక్తి చేత, నా బలము చేత, నేను మంచిగా చదువుకున్నాను, నా జ్ఞానం చాలు, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ అంటారు. ఐ అగ్రీ. బట్ అది టెంపరరీ సక్సెస్, టెంపరరీగానే బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీవు దేవునికి కట్టుబడి ఉండి నీ కార్యకలాపాలన్నీ కూడా దేవుని మీద వేస్తావో, అప్పుడు తప్పకుండా ఏదైతే నీ ఉద్దేశములు ఉన్నాయో, ఏదైతే నీ ప్లాన్స్ ఉన్నాయో, ఏవైతే నీ డెసిషన్స్ ఉన్నాయో, ఏవైతే మీ డిజైర్స్ ఉన్నాయో, ఈదర్ ఇట్ ఈస్ భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవునికి కట్టుబడి ఉన్నట్లయితే, దేవుని గైడెన్స్ అడిగేవారిగా ఉన్నట్లయితే, డెఫినెట్లీ మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు అండ్ సక్సెస్ని నూరంతల ప్రతిఫలాన్ని కూడా చూస్తారు. ఈ వాగ్దానంని నమ్మండి, విశ్వసించండి, ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఒక్కవేళ ఈ రోజుకైనా మించిపోలేదు. యోబు గారి గురించి తెలుసు. ఆయనకి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ లాస్ట్ వరకు దేవుని మీద సనుగకుండా, గొనుగకుండా నమ్మకంతో ఉన్నప్పుడు డబల్ పోర్షన్గా దేవుడు బ్లెస్ చేశారు. రెండంతల ఆశీర్వాదము యోబు పొందుకొని ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా ఎటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు కలగాలి అంటే యూ హ్యావ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.